బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 24వ అధ్యాయము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము మొదటి నుంచి 9వ వచనం వరకు మార్చి చదువుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము మొదటి 9 వచనాలు మార్చి చదువుకుందాం. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను: బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాసములు ఎంత రమ్యములు! నీళ్లు అతని బొక్కెనల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును. అతని రాజు అగగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అధికమైనదగును. తొమ్మిదవ వచనం అందరం కలిసి చదువుదాం. సింహం వలెను, ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకొనెను. అతన్ని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడెను, నిన్ను శపించువాడు శపింపబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసు నామములో వందనములు. ఇంతవరకు ఆరాధనలో మీరు సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని వినే చెవులు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకొనమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము సంఖ్యాకాండము ధ్యానిస్తున్నాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము గత వారాల్లో ధ్యానం చేసుకున్నాం. బాలాకు బిలామును ఇంతకు మునిపే పిలిపించాడు. 2 మారులు ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి ప్రయత్నం చేశాడు, కానీ అది సఫలము కాలేదు. ఇది 3వ పర్యాయము కదా. 3వ పర్యాయము 3వ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే 3వ పర్యాయము కూడా ఏమైందండి? ఆయన అనుకున్నట్లు జరగలేదు. చూడండి 24వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి ఏంటంటే మంచిది అని బిలాము తెలుసుకున్నాడు. ఇప్పుడు తెలుసుకోవడం ఏంటి? మొదటే దేవుడు చెప్పాడు కదా, నువ్వు బాలాకు పంపిన మనుషులతో కూడా వెళ్ళొద్దు. ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు, నేను వారిని ఆశీర్వదించాను, నీవు వారిని శపించొద్దు అని చెప్పినాడు. అయితే ఇప్పుడు దాకా శపించాలని ప్రయత్నించినా ఇంకా పని జరగలేదు కనుక ఇప్పుడు అర్థమైంది.
దేవుని దృష్టికి ఇశ్రాయేలు ప్రజలు దీవించబడడం అది మంచిది అని తెలుసుకొని ఇప్పుడు అరణ్యము తట్టు చూస్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా కనపన్నారు? 2వ వచనం, బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగుయుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. ఎత్తైన స్థలములో బిలాము నిలబడి ఇశ్రాయేలు ప్రజల వైపు కన్నులెత్తి బిలాము చూస్తున్నాడు. అయితే ఇశ్రాయేలు జనాంగం ఎట్లా కనపన్నారంట? తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట బిలాము చూస్తున్నాడు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, సంఖ్యాకాండము 2-3 అధ్యాయాలు చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం అరణ్యములో చేసేటప్పుడు వాళ్ళకి ఒక క్రమాన్ని దేవుడు చెప్పినాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఏముంటుంది? ప్రత్యక్షపు గుడారం ఉంటుంది. ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూ సమీపంగా ఎవరుండాలి? లేవి గోత్రికులు ఉండాలి. చూడండి 3వ అధ్యాయం, సంఖ్యాకాండము 3వ అధ్యాయము కొన్ని వచనాలు నేను చదివిస్తాను. చూడండి 23వ వచనం, 3:23, గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను. లేవికి ఎంతమంది కుమారులు? 3. గెర్షోము, కహాతు, మెరారి. ఈ 3లో గెర్షోము అనేవాడు మందిరానికి ఏ పక్క దిగాలంట? పడమటి దిక్కున. ఇప్పుడు 29వ వచనం, కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. మందిరానికి దక్షిణ దిక్కున ఎవరు దిగాలి? కహాతు కుమారులు. తర్వాత 35వ వచనం, మెరారీల పితరుల కుటుంబములలో అబీహీయులు కుమారుడైన నూరియేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలెను. మెరారీయుల సంతతి వారు ఉత్తర దిక్కున దిగాలి. ఇప్పుడు 38వ వచనం, మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వ దిశ యందు దిగవలసిన వారు మోషే అహరోనులు చాలెం అహరోను కుమారులు. తూర్పు దిక్కుని ఎవరు దిగాలంట? మోషే అహరోను కుమారులు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుని మందిరం ప్రత్యక్షపు గుడారం ఉంటుంది. ఆ గుడారానికి సమీపంగా లేవి గోత్రికులు. లేవికి 3 కుమారులు. ఆ 3లో గెర్షోము ఏమో పడమటి దిక్కు, తర్వాత కహాతు దక్షిణ దిక్కు, తర్వాత మెరారి వారు ఉత్తర దిక్కు, తూర్పు దిక్కేమో అహరోను మోషే వారి సంతతి. వారు మందిరానికి చుట్టూ దిగాల్సిన క్రమం అది. అయితే వారికి కొంచెం దూరంగా ఇశ్రాయేలీయులు దిగాలి. ఇశ్రాయేలీ ప్రజలు 12 గోత్రాలు. మీరు సంఖ్యాకాండం 2వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క వైపు 3 గోత్రాలు అన్నమాట. తూర్పు వైపున 3, పడమర వైపున 3, ఉత్తర దక్షిణ 3 4 మూలు 12 గోత్రాలు. మీరు 2వ అధ్యాయం చదివితే ఏ వైపున ఏ గోత్రాలు దిగాలో మనం చూస్తాం. అది దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన క్రమం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మధ్యలో మందిరం ఉంటుంది, దానికి సమీపంగా లేవి గోత్రికులు ఉంటారు. వాళ్ళకు కొంచెం దూరంగా 3 గోత్రాలు ఒక క్రమంగా ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ దిగినా అదే విధంగా దిగుతారు. అది బిలాము చూసినాడు. ఎత్తైన స్థలము నుంచి
బిలాము చూసినప్పుడు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట బిలాము చూచాడు. తమ తమ గోత్రముల చొప్పున దిగడం అనేది దేవుని ప్రజల మధ్య ఉండే క్రమాన్ని చూపిస్తుంది. ప్రియులారా, దేవుని బిడ్డల మధ్య ఏముండాలండి? క్రమం ఉండాలి, అక్రమము కాదు. మత్తయి సువార్త 24:13 అనుకుంటా. అక్రమం విస్తరిస్తే దేవుని పిల్లల మధ్య ప్రేమ చల్లారిపోద్ది. అక్రమం అనేది సరి అయింది కాదు. కొరింథీ సంఘములో ఏముంది? అక్రమం ఉంది, క్రమము కాదు. కొరింథీ సంఘములో మందిరానికి వచ్చి ఒకడు లేచి అంటాడు, నేను ఇప్పుడు పాట పాడతాను అంటాడు. అంగోహలు వేస్తాడు, దేవుడు నాకు ఇప్పుడు ఒకటి బయలుపరిచిండు, చెప్పాలనుకుంటున్నాను అంటాడు. ఇంతలో అంగోహలు వేస్తాడు, నాకు ఇప్పుడే భాషలు వస్తున్నాయి అంటాడు. ఇట్లా క్రమము లేకుండా సంఘములో ప్రవర్తిస్తుంటే పౌలు ఈ మాట చెప్పినాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 40వ వచనం, 39-40 చదవండి. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి. కానీ ఈ మాట గమనించండి, సంఘములో ఏది జరిగినా సమస్తం ఎట్లు జరగాల? మర్యాదగాను క్రమముగాను జరగనియండి. ఎందుకు ఈ మాట చెప్పాడంటే క్రమంగా. ఈ సంఘములో క్రమము లేదు. 14వ అధ్యాయం చదివితే మీకు అర్థమైంది. సంఘములో క్రమము లేకుండా కొరింథీయులు ప్రవర్తిస్తున్నారు. దేవుని సంఘములో దేవుని పిల్లల మధ్య ఏముండాలండి? క్రమం ఉండాలి. ప్రియులారా, అక్రమం అనేది దేవుడు ఇష్టపడ్డు. అందుకే పౌలు తెసలోనికలకు రాస్తూ కూడా చెప్పినాడు చూడండి. తెసలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తెసలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఎన్నో వచనం? 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగూ మమ్మను పోలి నడుచుకునవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను ఎట్లా నడుచుకున్నాము? అక్రమముగా నడుచుకొనలేదు. తెసలోనిక సంఘములో కూడా కొందరు అక్రమంగా నడుచుకుంటున్నారంట. అందుకనే అలాంటి వారి యొద్ద నుంచి తొలగిపోండి. ఎందుకంటే మేమే మీకు మాదిరి, మీ మధ్య మేము అక్రమంగా నడుచుకోలేదు. తర్వాత తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండడి. ఇక్కడ అక్రమముగా నడుచుకునే వారికి ఏం చెప్పమన్నాడు? బుద్ధి చెప్పండి. ప్రియులారా, అక్రమంగా నడిచే వారికి బుద్ధి చెప్పాలి అని చెప్పినాడు. దేవుని పిల్లలు అక్రమంగా నడుచుకోకూడదు, సక్రమంగా నడుచుకోవాలి. సంఘములో దేవుడు ఒక క్రమాన్ని పెట్టినాడు. బైబిల్లో 4 రకాల ప్రజలు ఉంటారని ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే మనకు అర్థమవుతాయి. సంఘములో సేవకులు ఉంటారు, పెద్దలు ఉంటారు, పరిచారకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. ప్రియులారా, దేవుని పిల్లలు ఎవరికి వారు నమ్మకంగా క్రమంగా దేవుని పని చేయాలి, కానీ అక్రమంగా పోకూడదు, క్రమం తప్పకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువు అన్నాడు,
ఒక దినాన అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చి అంటారంట, ప్రభువా నీ పేరట మేము ఇది చేశాం అది చేశాం అని చెప్తుంటే ప్రభు చివరిగా అంటాడు ఏమని, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి. అక్రమము చేయడం దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే చూడండి, యెషయా గ్రంథం, దేవుడే ఒక క్రమం కలిగిన వాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ ఎన్నో వచనం, 16 యెషయా గ్రంథం 28, 26వ వచనం. వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. దేవుడే క్రమము నేర్పాడు అంటే దేవుడు ఒక క్రమమైన వాడు. అందుకనే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు ఒక క్రమం చెప్పినాడు. ప్రయాణం చేసేటప్పుడు నా మందిరం ఎక్కడుండాలి? మధ్యలోనే ఉండాలి. దాని ప్రక్కన ఎవరు ఉండాలి? లేవి గోత్రికులు ఉండాలి. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు 3 గోత్రాలు 4 వైపుల దిగాలి అని చెప్పినాడు. అదే క్రమాన్ని ఇశ్రాయేలు ప్రజలు పాటించారు. ఈరోజు కూడా దేవుడు మనల్ని రక్షించి సంఘములో చేర్చి సంఘములో ఒక క్రమాన్ని పెట్టాడు. మనకు క్రమం ఏంటంటే దేవుని వాక్యమే. వాక్యం ఏదైతే చెబుతుందో ఆ ప్రకారం మనం నడుచుకోవడమే క్రమం. వాక్యానికి వ్యతిరేకంగా పోవడమే అక్రమం. కాబట్టి వాక్యం అలా చెబుతున్నా కూడా మనము పట్టించుకోకపోతే ఒక దినాన దేవుని దగ్గర అక్రమము చేయువారలారా అనే లిస్టులో మనం కూడా ఉంటాం. కాబట్టి ఇక్కడ బిలాము ఇశ్రాయేలు ప్రజల్ని చూసినప్పుడు వారు ఒక క్రమంగా గుడారాలు వేసుకొని అక్కడ దిగినారు. పైనుంచి చూసినప్పుడు మధ్యలో ఏం కనపడుతుంది? మందిరం కనపడుతుంది. చుట్టూ ఏం కనపడుతున్నాయి? ఏ గోత్రానికి ఆ గోత్రం ఒక క్రమం కనపడుతుంది. అక్కడ అన్యుడైన బిలాము చూస్తే అక్కడ క్రమం. నేను హెబ్రోన్లో విన్నాను, కొంతమంది హెబ్రోన్లో ఉండే క్రమాన్ని చూసే మారు మనసు పొందారంట. దేవజనుడు భక్షి గారు ఉన్నప్పుడు దారిని పోతున్నప్పుడు అక్కడ 1000 మంది మీటింగ్కి వచ్చి భోజనానికి కూర్చునేటప్పుడు లైన్గా కూర్చొని క్రమంగా కూర్చొని వడ్డించడం అవన్నీ ఆ దారిని పోయి అన్యులు చూసి, ఈడేందిరా ఇంత జనం ఉన్నారు, ఒక క్రమంగా ఒక ఆర్డర్ ప్రకారం కూర్చున్నారు, వెళ్ళి చూద్దామని వెళ్ళి అక్కడ ఉండే ఆ క్రమాన్ని చూసి ఆ తర్వాత సువార్త విని ఏం పొందారంటే మారు మనసు. ఇప్పుడు పోతే మనకున్న మనసు పోయింది, క్రమం అంతా తప్పిపోయింది. ప్రియులారా, దేవుని మందిరములు ఏముండాలంటే క్రమము తప్పితే ప్రియులారా అక్కడ దేవుడు ఉండలేడు. అక్రమస్తుడుగా దేవుడు. అందుకే కొరింథీ సంఘములో దేవుడు సమాధానమునకే కర్త, అల్లరికి కర్తగాడు. పాత తర్జమాలు ఏముంటుందంటే క్రమమునకే దేవుడు కానీ అక్రమమునకు కాదు అని ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లమైన మన మధ్య ఒక క్రమం ఉండాలి, ఒక క్రమం. తర్వాత 24వ అధ్యాయం 2వ వచనం చివరిలో, ఎప్పుడైతే వాళ్ళు తమ తమ గోత్రముల చొప్పున క్రమంగా దిగి ఉండడం చూశాడో దేవుని ఆత్మ అతని మీదికి వచ్చాను. దేవుని ఆత్మ బిలాము మీదికి వచ్చింది. ఎందుకు? బిలాము భక్తుడనే. పాత నిబంధన కాలంలో గుర్తుపెట్టుకోండి, భక్తిహీనుల మీద కూడా దేవుని ఆత్మ రావడం మనం చూస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి ఎందుకు దిగి వచ్చాడు అంటే దేవుని ప్రజల్ని ఏం చేయడానికి? కాపాడడానికే. మీకు అర్థం కావడానికి సమూయేలు మొదటి గ్రంథములో
సౌలు దావీదుని ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటికే దేవుని ఆత్మ సౌలుని ఏం చేసింది? విడిచిపోయింది. ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ వచ్చింది. సౌలును పట్టుకుంది, ఆయన ఇబ్బంది పెడుతుంది. అయితే దావీదును పట్టుకోవడానికి సౌలు మనుషులను, దూతలను పంపించినాడు. ఫస్ట్ ఒక గుంపును పంపించినాడు. అయితే దేవుడు ఆయన ఆత్మను వాళ్ళ మీద కుమ్మరించినాడు. ఎందుకు? వీళ్ళందరూ భక్తులని కాదు, దావీదును పట్టుకోకుండా వీళ్ళను ఏం చేయడానికి? దావీదును రక్షించడానికి. తర్వాత సౌలు చెప్పినారు, అయ్యా నువ్వు పంపిన టీం అక్కడ కలిసిపోయింది, వాళ్ళల్లో దేవుని ఆత్మ వాళ్ళ మీద దిగింది, వాళ్ళు పట్టుకునే పని కాకుండా వాళ్ళు ప్రవచించే పనిలో పడ్డారు అంటే, సరే రెండో టీంను పంపిస్తానని రెండో గుంపును పంపించినాడు. రెండో గుంపు కూడా అట్లే జరిగింది. మూడో గుంపు పంపించినాడు, మూడో గుంపు కూడా అట్లే జరిగింది. ఇప్పుడు సౌలు అనుకున్నాడు, ఇంకా లాభం లేదు, నేనే దిగుతా రంగంలోకి అని ఈయన పోతే చివరికి ఈయన మీద కూడా దేవుని ఆత్మ దిగి రావడం చూస్తాం. ఇప్పుడు సౌలు మీదకి, ఆ 4 గుంపుల మీదకి దేవుని ఆత్మ ఎందుకు దిగి వచ్చాడు? వాళ్ళు భక్తులని కాదు, దావీదుని కాపాడడానికి. దావీదేమో అక్కడ వెళ్ళి దాక్కుంటే వీళ్ళందరూ ఆయన పట్టుకొని చంపడానికి పోతున్నారు. దేవుని ఉద్దేశం ఏంటి? సౌలు తర్వాత దావీదు ఏం కావాలి? రాజు కావాలి, ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించాలి. అది దేవుని చిత్తం. అందుకనే దావీదును రక్షించడానికి దేవుడు ఆయన ఆత్మను వాళ్ళ మీద కుమ్మరించినాడు. సౌలు వచ్చాడు కానీ ఏమైనాడండి? వివస్త్రగా, అంటే బట్టలు లేకుండా పడిపోయినాడు. అట్లాగే బిలాము ఇశ్రాయేలు ప్రజల్ని చూసి వాళ్ళు క్రమంగా గోత్రాల వారిగా దిగుండడం చూడగానే దేవుని ఆత్మ బిలాము మీదకి ఎందుకు వచ్చిందంటే, బిలాము భక్తుడని కాదు, ఇప్పుడు బిలాము శపించకుండా దేవుని ప్రజల్ని బిలాము నుంచి కాపాడడానికి అంతే. బైబిల్లో పాత నిబంధనలో కొన్నిసార్లు భక్తిహీనుల మీద కూడా దిగొచ్చినట్లు మనం చూస్తాం. అయితే క్రొత్త నిబంధన కాలంలో అట్లా జరగదు. ఎందుకు అంటే ఒక వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను అనుగ్రహించును. ఈ మాటలు గమనించండి. క్రొత్త నిబంధన కాలంలో దేవుడు ఆదరణకర్తను అనుగ్రహిస్తానన్నాడు 17లో. లోకం మాత్రం ఆయనను ఏం చేయదు? చూడదు, ఆయనను ఎరుగదు గనక చాలమ్మ, ఆయన ఏం చేయలేదు? పొందలేదు. క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు నమ్మిన వారి మీదకే వస్తాడు, నమ్మిన వారిలోనే ఉంటాడు అంతే. నమ్మని వారి మీదకి ఈ దినాల్లో రాడు. ఎందుకంటే ప్రియులారా, పాత నిబంధన కాలం వేరు, క్రొత్త నిబంధన కాలము వేరు. పాత నిబంధన కాలంలో ఆయా కాలాల్లో దేవుని ప్రజలను కాపాడడానికి దేవుని ఆత్మ దిగి రావడం మనము చూస్తాం. అందుకే ఇక్కడ బిలాం మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? 3వ వచనం. గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా, నేను బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చాడో, వచ్చిన వెంటనే ఆయన ఆత్మ ప్రేరేపణతో ఉపమాన రీతిగా ఈ మాటలు పలికాడు. ఏమన్నాడు? బేయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. దేవోక్తి అంటే దేవుని మాట. దేవోక్తి అంటే దేవుడు పలికించే మాట. సామెతల గ్రంథం 29:18లో ఉంది, దేవోక్తి లేని ఎడల జనులు
కట్టు లేక తిరుగుతారంట. అంటే దేవుని యొక్క మాటలు గనక మనకు లేకపోతే ఇంకా మనిషి ఇష్టం వచ్చినట్లు తిరుగుతారు. అందుకనే దేవోక్తి మనకు అవసరం. అందుకే బిలాము దేవుని వాక్కులు పలుకుతున్నాడు. 2వ లైన్లో కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. కింద మనం చదువుతాను 4వ వచనం 2వ లైన్లో అతడు పరవశుడై, దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై అని ఒకటేసి కింద ముందు కన్నులు మూసిన వాడై అని ఉంది. అంటే దేవుని ఆత్మ బిలాము మీదకి వచ్చినప్పుడు అతడు పరవశుడయ్యాడు, ఆత్మ స్వాధీనములో ఉండిపోయాడు, కన్నులు మూసుకున్నాడు. భౌతిక కన్నులు మూయబడ్డాయి కానీ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. కొంచెము ఇదే అధ్యాయంలో చూడండి 15వ వచనానికి రండి. ఇక్కడ కూడా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా నేను బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే. ఎవరి దర్శనం పొందాడు? సర్వశక్తి దేవుని దర్శనం పొందాడు. ప్రియులారా, ఎట్లా పొందాడు? 17 అంటాడు, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపముననున్నట్టు కాదు. చల్లెమ్మ, ఈయన దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు భౌతికమైన కళ్ళు మూసుకున్నాడు, ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి దేవుని దర్శనం పొందాడు. ప్రియులారా, దేవుణ్ణి ఆయన దర్శించుకున్నాడు. అంటే దేవుణ్ణి ఆయన ఒకలాగా చెప్పాలంటే దేవుని చూడగలిగినాడు, దేవుని దర్శనాన్ని పొందినాడు. ఎట్లా చూశాడో అక్కడ చెప్పినాడు 15, 16, 17లో. ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూస్తున్నాను కానీ సమీపంగా ఉన్నట్టు కాదు అని చెప్పినాడు. అంటే దేవుణ్ణి ఆయన చూడగలిగినాడు, సర్వశక్తుని యొక్క దర్శనాన్ని పొందినాడు. తర్వాత ఈ ఆత్మ చేత నింపబడి దేవోక్తి ఆయన పొంది సర్వశక్తుని దర్శనాన్ని పొంది ఇశ్రాయేలు ప్రజల గురించి ఈయన కొన్ని దైవ వాక్కులు పలికినాడు. ఏమని పలికాడు? 5వ వచనం, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఇప్పుడు ఆత్మ చేత నింపబడిన దైవ దర్శనం పొందిన ఈ బిలాము ఇశ్రాయేలు ప్రజలను చూసి ఏమంటున్నాడంటే, యాకోబు నీ గుడారాలు, ఇశ్రాయేలు నీ నివాసాలు నాకు ఎట్లా కనపడుతున్నాయి? ఎంతో రమ్యంగా కనపడుతున్నాయి. నిజంగా అరణ్యములో ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొక్క గుడారాలు రమ్యంగా ఉంటాయండి. ప్రయాణం చేస్తూ ఒక టెంట్ వేసుకుంటే ఆ టెంట్ను చూసి వీళ్ళు ఏమంటున్నారు? ఈయన చాలా రమ్యంగా ఉంది అంటున్నారు కదా. ఏదైనా డూప్లెక్స్ ఇల్లు కట్టుకొని ఉంటే సూపర్ అంటే బాగుంటుంది కదా. కానీ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఒక టెంట్ గుడారం వేసుకుంటే ఆ గుడారాలను చూసి ఈయన ఆత్మ వశుడై దేవ దర్శనం పొంది ఇశ్రాయేలు ప్రజల యొక్క నివాసాలను చూసి ఆహా ఎంత రమ్యంగా ఉన్నాయని చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? అసలు ఇశ్రాయేలు ప్రజలు గుడారాలే ఎట్లేసుకున్నారు తెలుసా? చూడండి, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 9వ అధ్యాయము 17, 18 వచనాలు. ఆ మేఘము సాగిరి, ఆ మేఘం ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు, అంటే గుడారాలు ఎట్లేస్తున్నారు వీళ్ళు? మేఘం ఎత్తబడితేనేమో గుడారాలు ఇప్పుకొని ప్రయాణం చేస్తున్నారు. మేఘం ఎక్కడ ఆగితే అక్కడనే ఏం చేస్తున్నారు? గుడారాలు వేస్తున్నారు. ఇప్పుడు కింద వచ్చిన చదవండి.
యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచియుండిన దినములన్నీ, అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క గుడారాలు ఎట్లేసుకున్నారండి? యెహోవా నోటి మాట చొప్పున. ఇశ్రాయేలు ప్రజల యొక్క గుడారాలు తీసేది దేవుని మాట చొప్పున. ఇంకా కింద చదవండి 23. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున. చాలమ్మా. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణం కానీ గుడారాలు వేయడం కానీ దేవుని మాట చొప్పునే. మేఘం కదిలిందా మొత్తం తీసేసుకొని మూట కట్టుకుంటారు. మేఘం ఆగిందా గుడారం వేసుకుంటారు. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట చొప్పున వాళ్ళ గుడారాలు వేసుకున్నారు కనుక ఇప్పుడు యాకోబు ఆత్మవశుడై ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు నీ నివాసములు ఎట్లున్నాయి, ఎంత రమ్యము అంటున్నాడు. ఈరోజు కూడా ప్రియులరా, మన కుటుంబాలు, మన నివాసాలు అంటే మన కుటుంబాలు దేవుని దృష్టికి రమ్యంగా కనపడాలి అంటే మన కుటుంబాలు దేవుని మాట చొప్పున నడిచేవిగా ఉండాలి. గుడారం అంటే ఒక రకంగా వ్యక్తిగతంగా మన దేహమే. భూమి మీద ఉన్న మన గుడారము అన్నాడు పౌలు. కాబట్టి మన దేహం అనే గుడారం కానీ, కుటుంబము అనే గుడారం కానీ దేవుని మాట చొప్పున మనం ఈ లోకంలో నడిచేవారమైతే దేవుని దృష్టికి మనం ఎట్లుంటాం? రమ్యంగా ఉంటాం. పేరుకే దేవుని పిల్లమని చెప్పి మన ఇష్టానుసారంగా మనం వెళ్ళేవారమైతే, మన ఆత్మీయ ప్రయాణం అనేది మన ఇష్టానుసారంగా పయనించేదైతే దేవుని దృష్టికి రమ్యంగా ఉండలేదు. అందుకే ఎందుకు ఈయన ఆత్మవశుడై దేవదర్శనం పొందిన ఈయన నీ నివాసాలు ఎంత రమ్యములో అని చెప్పినాడు. ప్రియులారా, మన కుటుంబాలు కానీ మన జీవితాలు కానీ దేవుని మాట చొప్పున నడుచుకునేదిగా ఉండాలి. చాలాసార్లు మనం దేవుని పిల్లమే కానీ దేవుని మాటని మనం ఏం చేస్తాం? చెవిన పెడతాం. దేవుని మాట వింటే మనకేంటంటే ఆశీర్వాదం. తర్వాత కిందికి చదవండి 6వ వచనం. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను. ఈ గుడారాలంట దేంతో పోలుస్తున్నాడండి? వాగులు వ్యాపించినట్లు ఏమవుతున్నాయంట? వ్యాపిస్తున్నాయంట. గుడారం ఏమవుతుంది? వ్యాపిస్తుంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మా ఇల్లు పట్టడం లేదండి, పెంచుతున్నాము సరిహద్దులు అంటే అర్థం ఏంటి? లోపల సంఖ్య పెరుగుతుంది అని. ఈయన ఆత్మవశుడై బిలాం ఏమంటున్నాడంటే, మీ గుడారాలు వ్యాపిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఈ మాట చదివినప్పుడు ఇంకొక మాట గుర్తుకొస్తుంది. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఇక్కడ కూడా ఈ మాట చెప్తాడు. 54వ అధ్యాయం 3వ వచనం. కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు. లేకపోతే రెండు కూడా చదవండి. 2 కూడా. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్ళను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్ని జనుల దేశమును స్వాధీనపరుచుకొనును, పాడైన పట్టణముల నివాస స్థలములుగా చేయను. ఇశ్రాయేలు ప్రజల యొక్క గుడారాల తెరలంట ఏం చేస్తారంట? సాగదీస్తారంట.
కుడికి ఎడమికి వారి గుడారాలు ఏమైతాయంటే వ్యాపిస్తాయంట. ఎందుకు? ఒక దినాన్ని ఇశ్రాయేలు ప్రజల సంతానాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? అభివృద్ధి చేయబోతున్నాడు. అట్లాగే దేవుని పిల్లమైన మనం కూడా ఏం కావాలండి? వ్యాపించాలి. దేవుని మందిరం యొక్క సరిహద్దులు కూడా ఏం కావాలి? విశాలపరచబడాలి. వ్యక్తిగతంగా మన విశ్వాసం విశాలం కావాలి. అంతేకాదు దేవుని యొక్క వాక్యం కూడా వ్యాపించాలి. మనం ఇక్కడ కూర్చొని చెప్పుకోవడమే కాదు, మనం వేరే స్థలానికి పోయి కూడా ఏం చేయాలి? వాక్యం చెప్పేవారంగా ఉండాలి. మనం ఇక్కడి నుంచి ఏం కావాలండి? ఎవరైనా పరిచర్యకు అడిగారనుకోండి, మా దగ్గర 10 మంది ఉండారండి అని చెప్పాలి. అంతేగాని ఎవరన్నా పరిచర్యకు పంపించండి అంటే మా దగ్గర ఎవరు లేరంటే మనం వ్యాపించినట్లు కాదు. బైబిల్లో చూడండి, అపోస్తలుల కార్యంలో చదువుతాం, దేవుని వాక్యం ఏమవుతుందంట? ప్రబలమవుతుందంట, వ్యాపిస్తుంది. 17 అధ్యాయం చదువుతాం, 17-19 చదువుతాం. వ్యాపిస్తుందంట. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏమవుతుంది? వ్యాపించిపోతుంది. కాబట్టి మనం కూడా ఆ విధంగా దైవికంగా మనం వ్యాపించాలి. మన మందిరపు సరిహద్దులు వ్యాపించాలంటే ఏం కావాలి? ఇంకా కొత్త వారు రావాలి. మనము తెలిసిన వారికి చెప్పాలి, క్రీస్తుని గురించి దేవుని ఆత్మలను దేవుని ఇంటికి తీసుకురావాలి. సంవత్సరానికి కొంతమంది పెరుగుతూ ఉంటే ఈ స్థలం కూడా ఏం కాదండి, సరిపోదు. రేపు మనం విశాలపరుచుకోక తప్పదు. ఆ విధంగా ప్రియులారా మనము వ్యాపించాలి. ఇక్కడ ఆత్మవశుడైన బిలాము ఇశ్రాయేలు ప్రజలను ఏమన్నాడంటే, వాగుల వలె ఏమవుతున్నావు? వ్యాపించి ఉన్నవి అన్నాడు. ఆ గుడారాలు వ్యాపించాయి అన్నాడు. తర్వాత నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. ఈ గుడారాలను నది తీరమందు ఉన్న తోట వలె, దేవుడి నాటిన అగరు చెట్ల వలె, నీళ్ళ దగ్గర ఉన్న దేవదారు వృక్షముతో పోలుస్తున్నాడు. చూడండి, నీళ్ళ దగ్గర, నది దగ్గర ఉన్న తోట ఎట్లుంటుంది? పచ్చగా ఉంటుంది, వేపుగా పెరుగుద్ది. దేవుడు నాటిన అగరు చెట్టు ఎట్టుంటుంది? చక్కగా అభివృద్ధి చెందుద్ది. నీళ్ళ దగ్గర ఉన్న దేవదారు వృక్షం ఎట్లుంటుంది? ఎత్తుగా ఎదిగి ఫలిస్తుంది. ఆ విధంగా మనం కూడా ఏం కావాలంటే దినాలు గడిచే కొలది మనము దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యం వింటూ దేవదారు వృక్షాల వలె, దేవుడు నాటిన అగరు చెట్టు వలె, నది దగ్గర ఉన్న తోట వలె మనమేం కావాలి? పచ్చగా ఎదుగుతూ రావాలి. 92వ కీర్తనలో మనం చదువుతాం, నీతిమంతులు ఎట్లుంటారంట? ఖర్జూర వృక్షం వలె మొవ్వవేదురు, దేవదారు వృక్షం వలె, లెబానోను దేవదారు వృక్షం వలె వాళ్ళు ఎదుగుదురు. మనము దేవుని సన్నిధికి వచ్చి ఆత్మీయంగా మనం ఏం కావాలంటే ఎదుగుతూ రావాలి. ఇశ్రాయేలు ప్రజలు గుడారం వ్యాపిస్తుందంట, తోటలు చెట్లలాగా ఎదుగుతారు అని చెప్తున్నాడు. తర్వాత కారును అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును, అతని రాజు అగువు కంటే గొప్పవాడగును, అతని రాజ్యం అధికమైనదగును. 7వ వచనం చివరి 2 లైన్లు అతని రాజు అతని రాజ్యము అని చదువుతాం. ఇక్కడ బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఇశ్రాయేలు ప్రజలకి ఇప్పుడు రాజు ఉన్నాడా అండి? లేడు. అంటే ఇక్కడ ఆత్మవశుడైన బిలాము భవిష్యత్తులోనికి చూసి ఇశ్రాయేలుకు రాబోయే ఒక గొప్ప రాజు గురించి మాట్లాడుతున్నాడు అని బైబిల్ పండితులు చెప్తారు. ముఖ్యంగా ఆ రాజు దావీదు రాజు అని చెప్తారు. దావీదు ఎట్లాంటి వాడు అవుతాడంటే అగువు కంటే గొప్పవాడు అవుతాడు. అతని రాజ్యము ఏమవుతుందంట?
అతని రాజ్యము అధికమైనదగును. ప్రియులారా, ఇది దావీదును గురించిన భవిష్యత్తు వాక్కు బిలాము పలికాడు అని చెప్తాడు. సరే, ఏది ఏమైనా పాత నిబంధనలో ఒకవేళ దావీదుకు వర్తించిన క్రొత్త నిబంధనకు వస్తే ఈ వాక్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు వర్తిస్తుంది. యేసుక్రీస్తు ఎవరండి? మన రాజు. ఆ రాజు అందరికంటే ఎవరైనా గొప్పవాడు. ఆయన రాజ్యము ఏమవుతుంది? అధికమవుతుంది. ఇప్పుడు చూడండి, సంఘమే ఏంటంటే ఆయన రాజ్యం. ఈ రాజ్యం అని ఈ సంఘము ఎక్కడ దాకా ఉంది చెప్పండి. ఒకసారి ఒక ఆయన అడిగినాడు, బైబిల్లోనే యేసుక్రీస్తుని అడుగుతాడు, ఏమని? నీ రాజ్యము ఎక్కడుందంటే ఇక్కడ అక్కడని వీలు పడదు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకంటే సంఘం అనే రాజ్యము ప్రపంచమంతా ఏమైంది? చెదరు ఉంది. ప్రతి దేశంలో దేవుని పిల్లలు ఉన్నారు, దేవుని సంఘం ఉంది. కాబట్టి దేవుని సంఘం ఇప్పుడు అధికమైపోయింది. దేవుని సంఘం ఎంతో విస్తరిస్తుంది. తర్వాత వచనం, దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించెను, గురుపోతు వేగం వంటి వేగం అతని కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించుచు వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గొచ్చును. ఇశ్రాయేలు ప్రజల్ని గురుపోతుతో పోల్చినాడు. ఇశ్రాయేలు ప్రజలు శత్రువులను ఏం చేస్తాడంట? భక్షిస్తాడంట, వారి ఎముకలను విరుస్తాడంట, బాణములతో వారిని గొచ్చును. ఇదేం చూపిస్తుందంటే ఇశ్రాయేలు ప్రజలు శత్రువు మీద పొందే విజయాన్ని చూపిస్తుంది. ప్రియులారా, దేవుని ప్రజలమైన మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎట్లుండాలంటే విజయవంతులంగా ఉండాలి. జయించడానికి మనకు కావలసినవి బైబిల్లో కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం అనేది విజయానికి ఏంటంటే మూలం. యోహాను 1 పత్రిక 5:4 ఉంది, లోకమును జయించు విశ్వాసమే మీ విశ్వాసమే అన్నాడు. హెబ్రీ 11:33 ఉంటుంది, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరే. యుద్ధాలు చేసి కాదు, యుద్ధాలు చేయకముందే దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడే విజయం ఇచ్చినాడు. ఎరుకోను ఎట్లా జయించాడు చెప్పండి? విశ్వాసం. ఊరికి తిరిగినారు అంతే, దాని చుట్టూ తిరిగినారు. దాని చుట్టూ తిరిగి బోరలోది కేకలు పెడితే ఏమైంది? 3 రథాలు ఒక్కసారి తిరిగి కోటగోడలు కూలిపోయినాయి. వాస్తవంగా నమ్మడానికి ఏముండాలండి? విశ్వాసం. ప్రియులారా, మన జీవితంలో విజయానికి ముఖ్యమైనది విశ్వాసం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన ఆత్మీయ జీవితంలో ఓటమికి కారణం ఏంటంటే మన అవిశ్వాసమే. చాలాసార్లు ప్రతి చిన్నదానికి ఏం చేస్తాం? అనుమానిస్తాం, అవిశ్వాసాన్ని కనపరుస్తాం. అందుకే మన జీవితంలో వచ్చే ప్రతి శోధన, ప్రతి కష్టము, శత్రువు తెచ్చే ప్రతి పరిస్థితిని మనం జయించలేకపోతున్నాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు శత్రువుని ఏం చేస్తారంట? భక్షిస్తారంట, శత్రువు ఎముకలను విరగొడతారంట, వారి మీద బాణాన్ని గుచ్చుతారంట. ఇది ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చే విజయాన్ని చూపిస్తుంది. 9వ వచనం, సింహం వలెను ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకొనెను, అతని లేపువాడెవడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని తర్వాత సింహముతో పోలుస్తున్నాడు. సింహము పోయినసారి చెప్పాను, అడవికి ఏంటంటే రాజు. జంతువులన్నీ సింహానికి భయపడతాయి, కానీ సింహము జంతువులను చూసి భయపడదు. కుందేలి నక్కొస్తే అది పోయి దాక్కోరు. ఆ సింహం గాండిస్తే ఇవన్నీ పారిపోతాయి. దేవుని పిల్లలు ఎవరండి? సింహమే. సామెతలు 28:1 ఉంది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. దేవుని పిల్లలు ఎప్పుడు ఎట్లా ఉండాలంటే సింహాల్లాగా ఉండాలి. కానీ మనం ఎట్లుంటాం? ఎట్లా ఉంటామండి? సింహం కాదు, పిల్లుల్లాగా ఉంటాం కదా. చిన్న కష్టం వచ్చేసరికి ఏమైపోతామంటే కురిగిపోతాం, దిగులు పడతాం. ఇంకేముంది, జీవితం అంతా అయిపోయింది అన్నట్టుగా దిగాలుగా ఉండిపోతాం.
అన్నీ బాగున్నప్పుడేమో దేవుడు గొప్పవాడు స్తోత్రం అంటాం. ఏదైనా పరిస్థితులు అననుకూలంగా ఉంటే వెంటనే కరిగిపోతాం. సామెతలు 24:10 మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల ఏమైపోతావు? చేతగాని వాడగవుతావు. ఇప్పుడు చూడండి, సాధారణ పని ఏంటంటే ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఇంకా నీ బతికింతే అని చెప్తాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది? నీరసం వచ్చేస్తుంది. నీరసం వచ్చిందని పడగొట్టడం ఈజీనా? గట్టిగా ఉండేటోని పడగొట్టడం ఈజీనా? ఒకడు నీరసం అయిపోతే ఏమైతే ఉతగనే దోసేస్తే పడిపోతాడు. సాధారణుడు ఏం చేస్తాడంటే మనల్ని ఏం చేస్తాడంటే ముందు నిరుత్సాహానికి గురి చేస్తాడు, ఆ తర్వాత మన మీద దాడి చేస్తాడు. శత్రువు యొక్క తంత్రం అది. అందుకే ఎలాంటి పరిస్థితి అయినా మనం ఎట్లుండాలంటే ధైర్యంగా ఉండాలి. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండునన్నట్లు యోధా గోత్రపు సింహం పిల్లలమైన మనము ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి. పరిస్థితులు ఎట్లొచ్చినా కూడా ప్రభు మనతో ఉన్నాడు అన్న ధైర్యం. 23వ కీర్తనలో 4వ వచనంలో దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను. ఎందుకు? తర్వాత అంటే నీవు నాకు తోడయ్యుందువు. దేవుడు మనకెప్పుడు తోడుగా ఉంటాడు, అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉంటాడు. పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు కృంగి పోకూడదు, మనం సింహాల వలె ఉండాలి. తర్వాత చివరిలో ఆ మాటలు చదవండి, ముగిద్దాం. నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. బిలాము చివరికి ఏమన్నాడంటే, యాకోబు లేక ఇశ్రాయేలు నిన్ను దీవించేవాడు దీవించబడతాడు, శపిస్తే శపించబడతాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి వచ్చింది ఎవరండి? బిలామే. ఇప్పుడు బిలామికి ఏమొస్తుంది? ఆయనకు తెలుసో తెలియదో కానీ దేవుని ఆత్మవశములోని మాట చెప్పినాడు, నిన్ను శపించేవాడు శపించబడతాడు, దీవించేవాడు ఆల్రెడీ అబ్రహాముతోనే దేవుడు చెప్పినాడు. ఏమని చూడండి, 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని ఏం చేస్తాడు? శపించదను. చాలమ్మ, దేవుని పిల్లల్ని ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని పిల్లల యొక్క నాశనం, శాపాన్ని ఎవరు కోరుకుంటారో వారిని దేవుడు శపిస్తాడు. చరిత్రలో కూడా మనం చూస్తాం, ఇశ్రాయేలు ప్రజలకి ఏ దేశాలైతే మేలు చేశాయో, దీవెనకరంగా ఆశీర్వాదం ఇచ్చాయో ఆ దేశాలన్నిటినీ దేవుడు దీవించినాడు. ఏ దేశాలైతే ఇజ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా పోయాయో చరిత్రలో అవి కనపడకుండానే పోయినాయి. ఇప్పుడు చూడండి, బిలాము ఇజ్రాయేల్ ప్రజల్ని బాలాకు శపించడానికి పిలిపించాడు. పిల్లరా, బిలామును బాలాకు మోయాబు రాజు పిలిపిస్తే మనం బైబిల్ చరిత్రలో చదువుతాం, మోయాబు దేశమే ఏమైపోయిందండి? నాశనం అయిపోయింది. అందుకనే దేవుని పిల్లల్ని ఏం చేయాలండి? దీవించాలి, శపించకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించి మనల్ని దీవించాడు. దేవుడు మనల్ని దీవించాడు కాబట్టి మనము శపిస్తే మనం కూడా ఆ శాపాన్ని కొని తెచ్చుకుంటాం. కాబట్టి బిలామును బాలాకు 3వ ప్రయత్నంగా ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలని ప్రయత్నిస్తే దేవుడు ఆత్మను ఆయన మీదకి పంపించి శాపానికి బదులుగా వీళ్ళ అభివృద్ధి గురించి, విజయం గురించి, వీరి ఆశీర్వాదం గురించి ఏం చేశాడు? పలికించాడు. అందుకనే దేవుని పిల్లమైన మనము ఎవరో మనకేదో చేస్తారని మనం ఎప్పుడు భయపడాల్సిన అవసరము లేదు. దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. బిలాము బాలాకు లాంటి వాళ్ళు మనకు ఎంత కీడు చేయాలనుకున్నా దేవుడు కీడుని ఏం చేస్తాడండి? ఆశీర్వాదకరంగానే మారుస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.